పోలవరం నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ఉన్న 75 ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం సుమారు 20 కోట్ల నిధులు మంజూరు చేయడంపై స్థానిక శాసనసభ్యులు చిరి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. జిలుగుమిల్లిలోని జీఆర్కే జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక వైసీపీ నాయకులు అవాస్తవ ఆరోపణలు చేయడం తగదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగ రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, బుట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి బద్ద తేజ, చిరి శ్రీనివాస్, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, కోనా కుమార్, పద్దం వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యం, అలాగే చదువుకున్నటువంటి యువతి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు, అలాగే మంచి విద్యను అందించే విధంగా చర్యలు చేపడుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు వైద్యం మీద గత ప్రభుత్వాలు ఎంత అశ్రద్ధ చేశారో మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఒక ప్రాపగండం సృష్టించి కోటి సంతకాల పేరుతో జనాలందరినీ కూడా మభ్యపెట్టి జనాలు ఒక అయోమయ పరిస్థితుల్లో పడేసి ఒక సునకానందం పొందుతున్నటువంటి వైసీపీ క్యాడర్కి ఈరోజు చెప్పుతో కొట్టినట్లుగా పోలవరం నియోజకవర్గంలో ఏదైతే ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 75 ఆరోగ్య కేంద్రాలకి అభివృద్ధి చేపట్టాలి. ఇందులో విలేజ్ హెల్త్ క్లినిక్స్, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్, ఇతర నిర్మాణాలకు పూర్తిగా చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 20 కోట్ల రూపాయలని పోలవరం నియోజకవర్గానికి అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మినిస్టర్ గారు సత్యకుమార్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, పోలవరం నియోజకవర్గ ప్రజల తరపున, మా నాయకుల తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక నమ్మకమైన నాయకుడు, అలాగే పనిచేసేటువంటి నాయకుడు ఉంటే ఎంత డెవలప్మెంట్ అవుద్ది అనేది దీని ద్వారాగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. 7 మండలాలకు సంబంధించి జీలిగిమిల్లి మండలానికి సుమారు గూడాల్లో డోలీల మోత తగ్గించాలి, గిరిజన గూడెల్లో ఉండేటువంటి వైద్య సదుపాయాలని మెరుగుపరచాలి, ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంఎస్లు కానీ, అలాగే విలేజ్ నర్సులు కానీ, వీరందరూ కూడా ఎప్పుడు గిరిజన గూడెల్లో ఏ అసౌకర్యమైన వెంటనే స్పందించి సంబంధిత మండలాల హాస్పిటల్కి త్వరితగతిన తీసుకొచ్చి వారి అనేక అనారోగ్యాల నుంచి ఈరోజు ప్రభుత్వం కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇలాగా సుమారు 20 కోట్ల రూపాయలు పోలవరం కాన్స్టిట్యున్సీకి ఈ విధంగా అలాట్ చేయటం అనేది చాలా సంతోషకరంగా విషయంగా మేము భావిస్తున్నాం. అలాగే